కులాలు కొట్టుకోవాలనా? నేను ఒక బీసీని. నేను రిజర్వేషన్ను 1997 నుండి అది సుప్రీంకోర్టులో ఆగిపోయేంత వరకు యూనివర్సిటీలో అమలు చేసిన నేను హెడ్ డిపార్ట్మెంట్గా. కానీ అనేది ఏంటి అంటే ఆనాడు ప్రభుత్వము జీవో ఇచ్చిన జీవోకు దాన్ని అమలు చేయడానికి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అమలు చేయడానికి చాలా పెద్ద తేడా. అది చాలా లోకలైజ్డ్ ఇష్యూ, అందుకే కోర్టులు ఒప్పుకోలేదు. ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్ అని చెప్పినాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు 7 జడ్జిమెంట్ వచ్చింది. దీన్ని మొదలు కేంద్ర ప్రభుత్వం అగ్రిమెంట్తో వచ్చినప్పుడు ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేసి కావలసిన గైడ్లైన్లన్నీ రాష్ట్రానికి ఇస్తే ఒకేసారి దేశమంతటా ఎట్లా డివైడ్ చేయాలని చెప్పి అమలు చేస్తే ఎవ్వరూ మాట్లాడరు. అది ఎలక్షన్ ఇష్యూ కాదు. ఇప్పుడు దీన్ని ఎలక్షన్ ఇష్యూ చేస్తారు. ఎక్కడ ఏ కులం ఎక్కువ ఉన్నది, ఎక్కడ ఏ కులం ఎక్కువ ఉంటే చేయకపోతే ఎటు ఓట్లు వస్తాయి, చేస్తే ఎటు ఓట్లు వస్తాయి, ఇది సమస్య. అందుకని ఈ 2 కులాలకు కానీ, దళితులకు కానీ, బీసీలకు కానీ రిజర్వేషన్లో ఉన్న మనమందరం కూడా ఏక ఇష్యూ మీద పోరాడాల్సిన అవసరం ఉంది. తెలుగును కాపాడవలెను, అవును కాపాడవలెను. కానీ ఎవరు కాపాడవలెను? మాలలు, మాదిగలు, సాకలి, మంగలి, కమ్మలి, ఆదివాసి కాపాడబడను. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో అంబానీ కాలేజీలో చదవవలెను. అరే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రికి రికమెండ్ చేస్తున్నావు. ఆయన మనవని పేరు ఏంటది? దేవాంశకి ఇంగ్లీష్ ఎందుకు? ఆ పిల్లగాన్ని ఏ స్కూల్లో పెట్టి చదివిస్తున్నారు? జస్టిస్ రమణని అడగండి, ఒకసారి చూసి రమ్మనండి. బుద్ధప్రసాద్ని అడగండి. ఆయనని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో పెట్టి ఇంగ్లీష్లోనే చెస్ వరల్డ్ ఛాంపియన్ చేసే ట్యూటర్ను పెట్టి అది ఆడిండో లేదో ఆల్రెడీ వరల్డ్ని గెలిచినట్టు చెప్పి టీవీలలో పెట్టి అంటే అంటే మీ డ్రామా ఎవరికి అర్థమవుతలేదా? ఇదేమి డ్రామా ఆడుతున్నారు? మీ పిల్లలందరికేమో ఇంగ్లీష్ మీడియం, మీ ముఖ్యమంత్రి మన్మనికి ఇంగ్లీష్ మీడియం, ఉప ముఖ్యమంత్రి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం. ఆయనకు ఒక నాటకం తప్ప ఇంకేం అర్థం వచ్చినట్టు నాకు అర్థమవుతుంది. ఆయన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటాడు. ఇంగ్లీష్ ఏమున్నదండి, యూట్యూబ్ మీద నేర్చుకోవచ్చు అంటుంది. మరి నీ పిల్లలు ఎక్కడ పెట్టినావు? యూట్యూబ్ స్కూల్లో పెట్టరా?